మొన్న ప్రగల్భాలు పలికి 12,000 అని ప్రకటన చేసిండ్రు. రైతు భరోసా కూడా 12,000 చొప్పున మన మొత్తం మంది కూడా అందరికీ అందేలా మీరు ఉండాలి. ముందు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా, ఏ ఒక్క పనిని కూడా మొత్తం చేయకుండా, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక కాలువ తవ్వలేదు, ఒక టన్నెల్ నిర్మాణం చేయలేదు, ఒక మోటార్ పెట్టలేదు, ఏమి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, చేసిన వంట కేవలం వడ్డించే పరిస్థితిలో ఉన్నదానికి అవాకులు చెవాకులు మాట్లాడి, చేతగాని మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు. కానీ తప్పకుండా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. ఏది పడితే అది కేటీ రామారావు గారిని, ఏది పడితే అది హరీష్ రావు గారిని, ఏది పడితే అది గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడితే ఊరుకుండేది లేదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా శిక్ష తప్పది. తప్పకుండా ప్రజల చేతిలో మీకు గట్టిగా మీ వీపు బలిగే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.